ఐదేళ్లలో గ్రామాన్ని 100% అభివృద్ధి చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం లక్ష్మకపల్లి సర్పంచ్ ఇంజా లక్ష్మయ్య తెలిపారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సెక్రటరీ దూడల స్వర్ణ వీడుకోలు సమావేశం ఏర్పాటు చేసి పాలక మండలిని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ పుప్పాల సిద్ధులు, వార్డు సభ్యులు బూడిద కవిత, వేముల సంపత్ రెడ్డి, ఇంజ బాల నర్సయ్య, ఇండ్ల అలివేలు నర్సమ్మ, కోఆప్షన్ సభ్యులు నాగురెడ్డి, రంగారెడ్డి, రాజయ్య, లక్ష్మి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇలాంటి వర్క్ లేదు. పోయినసారి ఇప్పుడు రమాదేవి వార్డు నెంబర్ సర్పంచ్గా ఉన్నప్పుడు మేము వార్డు నెంబర్గా ఉన్నది మా భార్య. ఆమె వార్డు నెంబర్ అని ఊరు పెద్దలందరూ కలిసి మమ్మల్ని ఏకగ్రీయంగా ఈ సర్పంచ్ అయితేనే పని చేయగలుగుతారని మా ఊరు తీర్పు ప్రకారం మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే నేను కూడా పని చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కటి కూలిపోయిన ఇల్లు కానీ జేసీ పెట్టి ఇళ్ళను లేకుండా పునఃస్థీకరణ చేసినాం, కూలిపోయిన ఇల్లు లేకుండా చేసినాం, ఒక్కటి లేకుండా పాడుపడ్డ ఇల్లు అనేది లేదు. అలాగే రోడ్లకు వచ్చేవరకు రోడ్లు వేయించిన, దళిత బంధు నాకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఉమ్మిడి సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో దళిత బంధు ఇవ్వడం జరిగింది. దళిత బంధు 30 మందికి దళిత బంధు ఇప్పించడం జరిగింది. ఇలా 100% 100% ఎలాంటి పని లేదు, ఎవరు సహకరించలేదు. ఇక్కడకున్న నాకు ఎమ్మెల్యే గారు తప్ప ఎమ్మెల్యే గారు, అలాగే మాకు ఇక్కడ ఉన్న సెక్రటరీ గారు ఏమున్నా సార్ మాకు పని కావాలని అడగడం, కానీ డబ్బులు పెట్టాలన్న మాత్రం ఎవరు మాకు ముందు రాలేదు. నేనే ఎవరి దగ్గరికి పోయి దాతలు పట్టుకోను, ఎవరినో ఒక సహకరించడం, ప్రతిదీ దాతల సహకారంతో ప్రతి ఒక్క వర్క్ చేయడం జరిగింది సార్. ఏది లేకుండా వచ్చే సర్పంచ్ అనేది పని లేదు. ఇక్కడ వచ్చే సర్పంచ్ అనామతం కూర్చోవడం మీద పిచ్చి, కానీ ఇంకొక పని లేదు. ఇంకొక డ్రైనేజ్ ఒకటి మాత్రం ఉంది. డ్రైనేజ్ అనేది మాత్రం ఊరు చుట్టూ పట్టా ల్యాండ్ ఉంది. డ్రైనేజ్ అనేది పోదు లేదు కాబట్టి ఇంకుడు గుంతలు దూకోవడానికే ఉన్నది. అది ఉంటే కూడా అది కూడా చేపించేటోని, అది లేదు. మ్యాక్సిమం గా 100% మీరు ఎక్కడ చూసినా మీరు తిరిగి చూడండి, గ్రామంలో అభివృద్ధి 100% అయిపోయింది. పెద్దలకు అందరికీ నమస్కారం. నేను గ్రామ పెద్దలతోనే ఎన్నికపడ్డా, సర్పంచ్గా గెలిచిన. నేను ఇదివరకు మా ఊరికి ఎలాంటిది లేకుండా కొత్తగా ఎన్నుకోబడింది. ఈ సిసు రోడ్లు కానీ అన్ని కొత్తగా, అన్ని మా ఆయంలోనే అన్ని సిసు రోడ్లు అయినాయి. డంపింగ్ వార్డు కానీ మనం ఈ ప్రాశన వాటిక ఇవన్నీ మా ఊరికి ఈ పరంపొక్క జాగా అనేదే లేకుండే. మేము కష్టపడి అక్కడి నుంచి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి పనులు చెప్పగానే మా సెక్రటరీ ఇట్లా చేయాలనగానే అంత వెతికి మళ్ళా మా ప్రజలతోటి అన్ని చూసుకొని ఇవన్నీ పనులు చేపించిన న్యాయంలోనే ఇప్పుడు రోడ్లు అయినాయి. మన కొత్త గ్రామ పంచాయతీ, మన డంపింగ్ వార్డు, ఈ ట్రాక్టరు చెత్త పోసడం, ఇవన్నీ మా ఊరు గ్రామాన్ని అభివృద్ధి చెందినాం. ఇదివరకు ఏది లేకుండే. కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డందుకు న్యాయంలా ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని పథకాలతోనే ఇవన్నీ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు మేము పెట్టినవి అయితే కొన్ని డబ్బులు అన్నీ రావాలి. దయచేసి కోరుతున్నా, అవి కూడా ఇప్పించాలని కోరుతున్నాం.